ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో చాలా ముఖ్యమైన అంశాలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. స్టూడెంట్స్కి సంబంధించి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని అయితే నిశ్చింతగా ఫాలో కావచ్చు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా కెరీర్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ కూడా మన ఛానల్లో మరి అప్లోడ్ చేస్తున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనము కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో మనం దీన్ని CUET అంటామండి. అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మీకు డిగ్రీలోకి భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేయవచ్చు ఈ ఎంట్రన్స్ రాస్తే. అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, డిగ్రీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ పీజీ చేయాలనుకుంటే ఇదే CUET కండక్ట్ చేసే ఈ ఎంట్రన్స్ ద్వారా మీరు, అంటే ఇది పీజీకి సపరేట్గా ఉంటుంది, యూజీకి సపరేట్గా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ద్వారా మీరు ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీస్లో పీజీ చేయొచ్చు. కాబట్టి యూజీ పీజీల కోసము ఈ CUET కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే యూజీ రాస్తారు, డిగ్రీ పిల్లలైతే మీకు పీజీ కోసం అయితే ఈ CUET అనేది రాసుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో మీకు ప్రవేశం వస్తుంది. మీరు ఇంటర్మీడియట్ నుంచి కనుక ఈ CUET రాస్తే మీరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పీజీ కోర్సులలో డైరెక్ట్గా జాయిన్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో మీరైతే ప్రవేశం తీసుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ప్యాటర్న్లో ఈసారి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి ఆ మార్పులు ఏమున్నాయి అనేది మనం ఈ ఆర్టికల్లో ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి ఇది, ప్రతి స్టూడెంట్కి అయితే యూజ్ అవుతుంది. మనకు ఇంతకుముందు అయితే గతంలో 2 years బ్యాక్ అయితే మనకు సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ప్రతి యూనివర్సిటీకి వేరువేరుగా అప్లై చేసుకొని ఆ యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎంట్రన్స్ రాయాల్సి ఉండేది. కానీ ఇప్పుడైతే అన్ని యూనివర్సిటీలు కలిపి ఒకే ఎంట్రన్స్ తీసుకొచ్చినాయి. దీన్నే మనం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నాము. అంటే ఒక ఎగ్జామ్ కనుక మీరు రాస్తే మీరు ఏ యూనివర్సిటీలోనైనా అడ్మిషన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. ఏ సబ్జెక్ట్లోనైనా పరీక్ష దరఖాస్తుకు అవకాశం అనేది ఉంటుంది. ఈసారి వచ్చే మార్పులు ఏంటి అంటే సబ్జెక్టుల సంఖ్య కొంచెం తగ్గిస్తున్నారు, అదేవిధంగా చాయిస్ విధానం కూడా తొలగిస్తున్నారు. CUET 2025 నుంచి వచ్చే మార్పుల గురించి అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ పూర్తిగా CBT విధానం, అంటే ఈసారి ఎగ్జామినేషన్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. గతంలో కొన్ని మాన్యువల్గా ఉండేవి పేపర్లు, కొన్ని ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండేవి. ఈసారి ఆ విధానాన్ని అయితే మారుస్తున్నారు. హైబ్రిడ్ విధానానికి స్వస్తి పలికి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానే CBT విధానంలోనే అటు యూజీ కావచ్చు, పీజీ కోసం కావచ్చు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక సబ్జెక్టుల సంఖ్య కుదింపు, ఈసారి మనకి యూజీ పీజీ మార్పులో ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటిదంటే సబ్జెక్టుల సంఖ్యను అయితే తగ్గిస్తున్నారు. ప్రస్తుతం 63 సబ్జెక్టులలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక నుంచి అయితే మనకి 37 సబ్జెక్టులలో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి తగ్గించిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇంకా 26 సబ్జెక్టులు, దీనికి సంబంధించి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చే స్కోర్ ఆధారంగానే అందులో ప్రవేశాలు అయితే కల్పిస్తున్నారు. అంటే కామన్గా ఒక పేపర్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, దాని ఆధారంగానే మిగతా సబ్జెక్టులలో మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది, అది గమనించాలి. ఇక 5 సబ్జెక్టులకు అవకాశం, అంటే ఇవన్నీ యూజీలో వస్తున్నటువంటి మార్పులు. ప్రధానంగా ఈ మార్పు CUET యూజీ పరీక్ష, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు రాసే ఎగ్జామ్ సంబంధించి అందులో ఎంచుకునే సబ్జెక్టుల సంఖ్య 6 నుంచి ఇక్కడ 5కు తగ్గించిండ్రు. అంతేకాకుండా విద్యార్థులు ఇంటర్మీడియట్లో చదివిన గ్రూప్తో సంబంధం లేకుండా CUET యూజీలో అండర్ గ్రాడ్యుయేట్, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు ఏ సబ్జెక్ట్నైనా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు డిగ్రీలో ప్రవేశాల కోసం. దీనివల్ల భవిష్యత్తులో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ కోర్సుల్లో చేరే అవకాశం ఇక్కడ విద్యార్థులకైతే మరి లభిస్తుంది. ఇదొకటి. తర్వాత ఒకటే పరీక్ష వ్యవధి, CUET మార్పులో ఇంకొక అంశము అన్ని సబ్జెక్టులకు పరీక్షా సమయం ఒకే విధంగా ఉండాలని ప్రతిపాదించడం. ఇది యూజీకి సంబంధించి. ఇప్పటి వరకు ఆయా సబ్జెక్టులను బట్టి మనకు 45 నుంచి 60 minutes వరకు ఉండేది. కానీ ఇకపై ఏ సబ్జెక్ట్ అయినా 1 hour టైం అయితే ఇక్కడ ఇవ్వబోతున్నారు. అది ఇంకొకటి ప్రధానంగా మీరు యూజీలో గమనించవచ్చు. ఇక ఛాయిస్ విధానం అనేది తొలగింపు, CUET మార్పుల్లో విద్యార్థులకు ప్రతికూలంగా భావిస్తున్న మార్పు ఛాయిస్ విధానాన్ని తొలగించడం. ఇప్పటి వరకు మనకు లాంగ్వేజ్ సబ్జెక్టు విభాగాలు, డొమైన్ సబ్జెక్టు విభాగంలో 50 ప్రశ్నలకు గాను 40 ప్రశ్నలు, జనరల్ టెస్ట్లో 60 ప్రశ్నలకు గాను 50 ప్రశ్నలకు సమాధానం గుర్తిస్తే సరిపోయేది. ఇక నుంచి ఈ ఛాయిస్ విధానాన్ని అయితే కంప్లీట్గా తొలగిస్తున్నారు. ఎన్నిస్తే అన్నిటికైతే గుర్తించాలి. ఇక
ఇక లాంగ్వేజ్ పేపర్ల కుదింపు. ఇంకోటి మీకు CET యూజీ కొత్త విధానంలో లాంగ్వేజ్ సంబంధిత పేపర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో పేపర్లు యథాతథంగా ఉంటాయి, ఇందులో ఏం మార్పు లేదు. కానీ మిగతా 13 లాంగ్వేజ్ పేపర్లను మాత్రం తొలగించిండ్రు. మరి ఈ లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి బ్యాచిలర్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ కోసము జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చేటటువంటి మార్కులే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది మీరు గమనించాలి. ఉదాహరణకు మీరు తెలుగుతో రాసుకుందాం అనుకుంటే, అంటే డిగ్రీ తెలుగు BA తెలుగు లిటరేచర్ అట్లాంటి చేయాలనుకుంటే ఇక్కడ మీరు జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చే మార్కులే ప్రామాణికం అనేది ఇక్కడ మీరు గమనించాలి. ఎందుకంటే కొన్ని లాంగ్వేజ్ తీసేశారు, ఉన్న వాటికి మాత్రం యథాతథంగా ఇక్కడ లిస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం అదే లాంగ్వేజ్ సంబంధిత క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి మాత్రం ఈ జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చే మార్క్స్ ఆధారంగానే ప్రవేశం అనేది ఉంటుంది, మీరు గమనించాలి. గతంలో ఉన్న జనరల్ టెస్ట్ విభాగాన్ని కొత్తగా జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విభాగంగా కండక్ట్ చేస్తున్నది. చిన్న మార్పు జరిగింది. నెక్స్ట్ మళ్ళీ పీజీలో అంటే మరి పీజీ మార్పులను గమనిస్తే మనము అంటే డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో పీజీలో ప్రవేశానికి నిర్వహించే CUET పీజీ పరీక్షను కూడా పూర్తిగా ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్టే కండక్ట్ చేస్తారు. మనకు మాన్యువల్ అయితే ఉండదు. అన్ని సబ్జెక్టులకు ఇక్కడ 90 నిమిషాల చొప్పున సమయం అయితే అందుబాటులో ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి మీకు 90 మినిట్స్ అంటే 1.5 అవర్ టైం ఇస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు కంపల్సరీ గుర్తించాలి, ఛాయిస్ లేదు. నెగటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంటుంది. ఇది నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇక జనరల్ పేపర్లో స్కిల్ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయని చెప్తున్నాడు. ఇది గుర్తుంచుకోండి. ప్రధానంగా ఈ మార్పు మనం గమనించాలి. CET పీజీలో ప్రతి పేపర్ లేదా సబ్జెక్ట్లో 75 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కో ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి. మొత్తం 300 మార్కులకైతే మీకు పీజీలో ప్రవేశానికి ఈ CUET ఎంట్రన్స్ అనేది నిర్వహిస్తారు. మీరు గమనించండి. పరీక్షకు కేటాయించిన సమయం చెప్పిన 90 మినిట్స్. నెగటివ్ మార్క్స్ ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇక అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ ప్రోగ్రామ్స్లో ప్రవేశానికి CET యూజీని నిర్వహిస్తున్నప్పటికీ తర్వాత మాత్రము మళ్ళీ మీరు ఆ ఎగ్జామ్ అయిపోయాక మీకు రిజల్ట్ వచ్చినాక ప్రతి యూనివర్సిటీకి మళ్ళీ సపరేట్గా మీరు ఆ ర్యాంక్ కార్డుతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకు ఆ యూనివర్సిటీలు అయితే ప్రవేశాలు కల్పిస్తాయి. 56 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పీజీ స్కోర్ ఆధారంగా దేశంలోని 56 సెంట్రల్ యూనివర్సిటీలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో ఉంది, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఇవన్నీ ఏపీలో ఉన్నాయి. తెలంగాణలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో CET స్కోర్ ఆధారంగా ప్రవేశాలు అయితే కల్పిస్తారు. ఇంకా ఇక్కడ మనం గమనిస్తే సన్నద్ధత మార్గాలు అంటే ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి. CET యూజీ పీజీలో మార్పులు ప్రతిపాదించి వాటి మీద ఒపీనియన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ మార్పులు దాదాపు ఖాయమని మనం అనుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే కనుక యూజీ కోసం రాస్తుంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ అకాడమిక్ పుస్తకాలను బాగా చదవండి. డొమైన్ సంబంధించిన సబ్జెక్టుల కోసం NCERT బుక్స్ కూడా చదవండి. లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం అయితే గ్రామర్ మీద కంప్లీట్ పట్టు కనుక సాధించినట్టయితే మీరు లాంగ్వేజ్ సంబంధిత వాటిలో మంచి మార్కులు అయితే తీసుకోవచ్చు. ఇక జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కొన్ని సబ్జెక్టులకు కేవలం ఒకే టెస్ట్ ద్వారా ఈ జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారానే మీకు ప్రవేశాలు ఉంటాయి. ఇందులో ఏముంటాయంటే మీకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నైపుణ్యాలను పరిశీలించే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ పుస్తకాలను చదవాలి. అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్పై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు క్వాంటిటేటివ్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అంశాల్లో రాణించడానికి మీరు అర్థమెటిక్ అది బాగా ప్రాక్టీస్ చేయండి. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, నంబర్ సిస్టమ్స్ మీద బాగా పట్టు సంపాదిస్తే ఈ జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ని అయితే మీరు సక్సెస్ఫుల్గా మరి విజయవంతంగా మీరు రాయొచ్చు. దీని ఆధారంగా కొన్ని సబ్జెక్టులో మీకు ప్రవేశాలు అయితే ఉంటాయి. సో ఇవ్వండి మనకు CUET 2025 నుంచి ప్రధానంగా వచ్చేటటువంటి మార్పులు. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.